హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. టుడే రెసిపీ డబుల్ కా మిఠా. ముందుగా ఒక ప్లేట్ లోకి 4 బ్రెడ్ స్లైసెస్ ని తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చుట్టూ ఉంటున్న బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి. సేమ్ మనం బయట కొన్నట్టుగానే వస్తుంది డబుల్ కా మిఠా టేస్ట్ అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలా చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్ తీసేయడం వలన బ్రెడ్ అనేది పర్ఫెక్ట్ గా మనం నెయ్యిలో కానీ ఆయిల్ లో కానీ ఫ్రై చేసినప్పుడు పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోతుంది. మనం బయట తింటూ ఉంటాం కదా స్వీట్ షాప్స్ లో, అక్కడ వాళ్ళైతే థిక్ బ్రెడ్ యూస్ చేస్తారు కాబట్టి పీసెస్ అనేవి కొంచెం లావుగా ఉంటాయి. మనం ఇక్కడ మిల్క్ బ్రెడ్ తో చేసుకుంటున్నాము. టేస్ట్ లో ఎలాంటి చేంజ్ ఉండదు, కానీ టెక్స్చర్ లో మాత్రం చేంజ్ అనేది ఉంటుంది. చూసారు కదా, ఒక్క బ్రెడ్ లో మనం 6 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అలా అయితే మంచిగా పీసెస్ లాగా వస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మిగిలిన పీసెస్ అన్ని కట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎండ లేదనుకుంటే ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు. కంపల్సరిగా ఆరబెట్టాలి, లేదంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎక్కువగా పీల్చుకుంటాయి మనం ఫ్రై చేసుకున్నప్పుడు. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం థిక్ క్రీమ్ గా మిల్క్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. 2 కప్పుల పాలు తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఆ 2 కప్పుల పాలు అనేవి మంచిగా మరిగి 1 కప్పు అయ్యేంత వరకు ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మనకి మీగడ ఫామ్ అవుతుంది కదా, మీగడని కొంచెం పక్కకు జరుపుకుంటూ ఇలా ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉంటుంది కదా, అలా క్రీమ్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా క్రీమీగా ఉన్న మిల్క్ వేయడం వల్ల డబుల్ కా మిఠా అనేది టేస్టీగా కుదురుతుంది. చూసారు కదా, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఎక్కడ కూడా మీగడ అనేది ఫామ్ కాకుండా ఇలా పక్కకు జరుపుకుంటూ కలుపుకోవాలి. ఈ మీగడను కూడా వేసుకుంటే మధ్య మధ్యలో తింటుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది డబుల్ కా మిఠా అనేది. ఇలా మనం పాలు బాగా మరిగించుకున్నాక పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అయిపోయాయి కదా, ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని 3 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మీ ఇష్టం, నెయ్యితో అయినా ఫ్రై చేసుకోవచ్చు, నూనెతో అయినా ఫ్రై చేసుకోవచ్చు. స్వీట్స్ లో మాత్రం ఎప్పుడైనా నెయ్యి అనేది బెటర్ ఆప్షన్. నెయ్యితో చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా 2 టీ స్పూన్ల జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. డబుల్ కా మిఠాలో జీడిపప్పు అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. ఏ స్వీట్స్ లో అయినా చాలా బాగుంటుంది. అందులో డబుల్ కా మిఠాలో కంపల్సరిగా వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టాను. చూసారు కదా, ఇలా గట్టిగా అయిపోయాయి బ్రెడ్స్ అనేవి. ఇలా గట్టిగా అవుతే మనకి నెయ్యి అనేది కొంచెం పీల్చుకోకుండా ఉంటాయి. నెయ్యిలో వేసుకుని 2 సైడ్లు టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా 2 సైడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. మాడిపోనియకూడదు, అలా అయితే డబుల్ కా మిఠా టేస్ట్ ఉండదు. మనం ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీకి ఈజీగా 4 స్వీట్ అయితే తినేయొచ్చు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు, ఫిదా అయిపోతారు. తక్కువ టైంలో సూపర్ టేస్టీగా మనం స్వీట్ అనేది రెడీ చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఏదైనా బెస్ట్ స్వీట్ చేసుకోవాలంటే డబుల్ కా మిఠా అనేది బెస్ట్ ఆప్షన్. ఈసారి మీ ఇంట్లో బ్రెడ్ ఉన్నప్పుడు మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసేయండి. చూసారు కదా, బ్రెడ్ అనేది ఎంత క్రిస్పీగా ఫ్రై అవుతుందో. మిగిలిన బ్రెడ్ ముక్కలు కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ మొత్తం ఎక్కడ కూడా పచ్చిగా లేకుండా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేస్తూనే ఉండాలి. ఈ ఫ్రై చేయడం ఒక్కటే కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ లోకి 3/4 కప్పు చక్కెర వేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. కొంచెం చక్కెర తక్కువగా తినాలి అనుకున్న వాళ్ళు 1/2 కప్పు వేసుకుంటే స్వీట్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఒక్క 5 మినిట్స్ మనం ఇలా చక్కెర అంతా వాటర్ లో మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ రావాలి. పాకం రాకూడదు, జస్ట్ ఇలా మనం చేతికి ముట్టుకుంటే స్టిక్కీగా వస్తే సరిపోతుంది. అలా అయితే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది. ఫ్రై చేసుకొని పెట్టుకున్న బ్రెడ్స్ అన్ని ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి. షుగర్ సిరప్ మొత్తం బ్రెడ్ కి పట్టేట్టు ఇలా మిక్స్ చేసుకోవాలి. నెమ్మది నెమ్మదిగా కలుపుకోవాలి, లేదంటే బ్రెడ్స్ అనేవి మెత్తగా అయిపోయి విరిగిపోతాయి. అలా కాకుండా పీసెస్ గా ఉంటేనే డబుల్ కా మిఠా అనేది తిన్నప్పుడు బాగుంటుంది, చూడడానికైనా తినడానికైనా. చూసారు కదా, షుగర్ సిరప్ అంతా బ్రెడ్స్ అనేవి అబ్జర్వ్ చేసుకున్నాయి. ఇలా అబ్జర్వ్ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా పాలన్నీ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం పాలు యాడ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. పాలు మొత్తం బ్రెడ్ అబ్జర్వ్ చేసుకునేంత వరకు స్టవ్ ఆన్ చేసి ఉంచకూడదు. కొంచెం పాలు ఉన్నప్పుడే ఆఫ్ చేయాలి. అలా అయితేనే మనకి
డబుల్ కా మిఠా అనేది జ్యూసీగా ఉంటుంది, లేదంటే క్రిస్పీగా వస్తుంది. మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సూపర్ టేస్టీ అయిన డబుల్ కా మిఠా రెడీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.